12 టీ బ్రేక్ అన్నారు. ఇంకా 12:15కో 12:30కి స్టార్ట్ అయిద్దని అసెంబ్లీలో కూర్చుంటే 3:30కు బెల్లు కొట్టిండ్రు. అంటే 3:30 గంటలు ఎప్పుడు బెల్లు కొడతారని అన్నం తినకుండా కూర్చోవాలి. అంటే ఎంత సభ మర్యాదలను పూర్తిగా కాలరాసిండ్రు. దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ ఎట్ ఆల్. అంటే కావాలని లేట్ నైట్లు సభ నడిపితే సభ్యులు వెళ్ళిపోతారు, అటెన్షన్ డైవర్షన్ అవుతుంది, ఫోకస్ షిఫ్ట్ అవుతుంది అనేటువంటి ధోరణి. జనరల్గా శాసనసభ జరిగేటప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు పెట్టుకోరు. వీళ్ళు హౌస్ అడ్జెంట్ చేసి ఒక చెక్ ఇచ్చేది ఉందని చెక్ ఇవ్వడానికి 3:30 గంటలు అసెంబ్లీ వాయిదా వేసిండ్రు ఒకరోజు. ఎలక్ట్రిసిటీ చెక్ ఇవ్వాలని. ఇజ్ ఇట్ అవే? అసలు సభ జరిగేటప్పుడే పెట్టుకోవద్దు. అత్యవసరమైతే పెట్టుకుంటే కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు టీ బ్రేక్లో 10 నిమిషాలు పూర్తి చేసుకొని రావాలి. 3-3:30 గంటలు చెక్ ఇచ్చే పేరిట సభను వాయిదా వేసి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసినారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా సభను వాయిదా వేసుకొని గంటల తరబడి ఇవాళ సభా సమయాన్ని ఈ ప్రభుత్వం వృధా చేసింది. బిల్లులు గందరగోళం మధ్యనే బిల్లులు పాస్ చేసుకోవడం. ప్రధానమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని 2 రోజులు సస్పెండ్ చేసి అనేక బిల్లులు అనేక పద్దులను కూడా గెలటిన్ చేసి చర్చ లేకుండా పాస్ చేసుకున్నారు. కావాలనే ప్రధానమైనటువంటి ఇరిగేషన్ 2వ రోజు ఉంటే దాన్ని చివరి రోజు పెట్టి మమ్మల్ని సస్పెండ్ చేసి చర్చకు రాకుండా బిల్లు పాస్ చేసుకునే ప్రయత్నం చేసినారు. బిల్లులు కూడా మొదటి వారం రోజులు ఎక్కడ బిల్లులు తేలేదు. అన్ని బిల్లులు చివరి రోజు పెట్టి లాస్ట్ రోజే అప్రాప్రియేషన్, లాస్ట్ రోజే 10 బిల్లులు, లాస్ట్ రోజే అన్ని పద్దులు. అంటే మీ ఉద్దేశం ఏంది? చర్చ జరగద్దు. అసెంబ్లీ వారం రోజులు ఎక్స్టెండ్ చేయండి అని అడిగాం. దానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. అంటే అసెంబ్లీ పని దినాలు రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నాయి. ఆ హేట్ స్పీచ్ బిల్లు తెచ్చి లాస్ట్లో పెట్టిండ్రు. అనేక విమర్శలు రావడంతో తోక ముడిచిన పరిస్థితి. మేము ఏదైనా ఇష్యూస్ ప్రజా సమస్యలు మేము ప్రస్తావిస్తే పద్దులున్నాయి కదండి, పద్దుల మీద మాట్లాడండి అంటారు. పద్దులుంటే మరి చర్చ జరిగిందా? పద్దులన్నీ లాస్ట్ రోజు పెడితే గెలిటిన్ చేసుకొని పోతుంది. ఏదైనా పబ్లిక్ ఇష్యూ మూసీ మీద మాట్లాడినాము, ఉద్యోగస్తుల డిఏల గురించి పిఆర్సీ గురించి మాట్లాడినాము, ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసేటువంటి విషయం తెచ్చాము, ఆసరా పెన్షన్ 4,000కి ఎప్పుడు వేస్తారని అడిగాము, మహాలక్ష్మి 4,000 గురించి అడిగాము, 2,500 మహాలక్ష్మి కింద ఇస్తాం ఎప్పుడు ఇస్తారు అని అడిగాము. ఏది అడిగినా పద్దుల మీద మాట్లాడమంటారు. పద్దులేమో చర్చ జరగకుండా గెలిటిన్ చేసుకొని పారిపోతారు. ఇప్పుడు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి, మేము ఆడికి పోవాలి, 30 తారీఖు అసెంబ్లీ ఖతం. అంటే మీ కేరళ ఎలక్షన్ మీకు ముఖ్యం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర శాసనసభ ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం, ప్రజా సమస్యలు మాకు ముఖ్యం. మీరు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయని 30 తారీఖు అసెంబ్లీ బంద్ చేసి మొత్తం కేబినెట్ ఇవాళ కేరళకు తమిళనాడుకు పోయింది. ఈజ్ ఇట్ ద వే? మీకు రాష్ట్రం ముఖ్యమా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమా, ఈ శాసనసభ ప్రతిష్ట ముఖ్యమా, మీ కేరళ ఎలక్షన్స్ ముఖ్యమా? ఇవాళ సభలో అన్ని నాటకాలే. ఏది చర్చిద్దామన్నా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్. సభలో నాటకాలు జాలేయట, ఇంకా పోయి రవీంద్ర భారతిలో నాటకాలు వేసిండ్రు. అరే ఉన్న టైమే తక్కువ, సభలో మాట్లాడదాము అంటే లేలే గేమ్స్ ఉన్నాయి 4 గంటలకు అసెంబ్లీ ఖతం, నాటకాలు ఉన్నాయి 4 గంటలకు అసెంబ్లీ ఖతం. ఇవాళ సభలో చేసే నాటకాలు జాలేయటగా బయట పోయి నాటకాలు చేసిండ్రు. ఇలా బిజినెస్ కు సమయం సరిపోతలేదు, అసెంబ్లీ పని దినాలు పెంచండి అంటే పని దినాలు పెంచరు. 3 గంటలు 4 గంటలు సభను వాయిదా వేసుకొని చర్చ జరగనియరు. ఇంకా ఇది చాలదన్నట్టు ఆటలు నాటకాలు. అంటే మీ సభా సమావేశాలు జరగకుండా మీ సరదాలు తీర్చుకోవడానికి సభను గాలికి వదిలేసిండ్రు. సభా సమయాన్ని వృధా చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పొంగులేటి గారి అవినీతిని మేము సాక్ష్యాధారాలతో సహా బయట పెడితే ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్. సభా సంఘం అడిగితే దానికి విలువే లేదు, ఏ సభా సంఘం పనికిరాదు. అంటే మీరు సభా సంఘంని తక్కువ చేయడం అంటే శాసనసభను తక్కువ చేయడం, అసెంబ్లీకి శాసనసభ్యులకు ఉన్న గౌరవాన్ని తగ్గించడం. శాసనసభా సంఘం అంటే ఏంటి? అన్ని పక్షాలతో అన్ని రాజకీయ పార్టీల శాసనసభ్యులతో ఏర్పడేదే శాసనసభా సంఘం. అంటే మీరు శాసనసభ గౌరవాన్ని, సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్టను తగ్గించే విధంగా సభా సంఘం వెయ్యము, సభా సంఘం దండగా అనే రీతిలో ప్రభుత్వం సమాధానం ఇస్తా ఉంది. అంటే రెడ్ హ్యాండెడ్ గా ప్రభుత్వ అక్రమాలను మేము బయట పెట్టే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి గారు ఏ సాక్ష్యాధారాలు లేకుండా
మా మీద ఆరోపణలు చేసి డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే అవినీతి నుండి మంత్రి గారిని కాపాడడానికి 2 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి బిల్లులను గెలటిన్ చేసి పాస్ చేసుకొని పోయిండ్రు. అసెంబ్లీ నాటకాలు బయట నాటకాలను నడిపింది 2 రోజులు. మేముంటే వాళ్ళ ఆటలు సాగవని, వాళ్ళను మేము ప్రశ్నిస్తామని మమ్మల్ని సస్పెండ్ చేసినారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు మా బడ్జెట్ చింపుతారా అని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్, చింపినాం. ఎందుకు చింపినాం? మీ బడ్జెట్లో ఏమి లేదు డొల్ల గనక మీ బడ్జెట్ కాయిదాలు చింపి మా నిరసన తెలియజేసినాం. బడ్జెట్లో మీరు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు లేవు గనక చింపి మా నిరసన తెలియజేసినాం. మీరు పెట్టింది 3వ బడ్జెట్, ఇక మిగిలింది 1టే బడ్జెట్. మీకు మీ ప్రభుత్వం గెలిచిన దాంట్లో 3.5 సంవత్సరాలు అయిపోతుంది ఈ బడ్జెట్తో. ఇక మిగిలేది 1టే బడ్జెట్. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మొదటి గ్యారెంటీ అవ్వాతాతలకు 4,000 పెన్షన్ మీరు 3 బడ్జెట్లలో పెట్టలేదు. 1 కోటి మంది మహిళలకు నెల 2,500 ఇస్తామని 3 బడ్జెట్లలో పెట్టలేదు. మహిళలకు మోసం, అవ్వాతాతలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, రాష్ట్ర ప్రజలందరినీ మీరు మోసపు చేసింది గనక మీ మోసాన్ని తెలియజెప్పడానికి బడ్జెట్ పుస్తకాలు చింపి నిరసన తెలియజేసినాం. చెవులో పూలు పెట్టుకొని నిరసన తెలియజేసినాం. ఇంట్లో తప్పెట్లయితుంది? మీరు ఎవరి చెవులలో పూలు పెట్టిండ్రు? ఇప్పుడు మీరు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మీరు కదా ప్రజలకు చెవులలో పువ్వులు పెట్టినారు. మీరు కదా ప్రజల్ని మోసం చేసినారు. అందుకే ప్రజలకు మీరు చేసిన మోసాన్ని మిమ్మల్ని నిద్రలేపడానికి, మిమ్మల్ని తట్టి లేపడానికి, మీ మోసాలు